హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ పర్వతంగా ఉన్నటువంటి మహాక్షేత్రం అయిందో ఈ మహాక్షేత్రం కూడా మర్రి ఊడల్లాగా వ్యాపించి అన్ని చోట్లను 4 కొమ్మలు గల మర్రి చెట్టు ఎట్టయితే వ్యాస మహర్షి ఉండేవాడు అట్లా 4 వేదాలను కొమ్మలుగా ఉండేటువంటిది ఈ వటవృక్షం. సనాతన హిందూ ధర్మం అనేటువంటి వటవృక్షం ఉంది. ఈ 4 వేదాలను 4 కొమ్మలుగా ఉండేటువంటిదై మా తండ్రి గారి యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తుందని భావిస్తున్నాను. ఎందుకనంటే విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప పండితుడు. ఆయన మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కాగిలించుకున్నాడు. ఎందుకనంటే ఆచార్య గారు మీరు పుస్తకాలు రాశారు, నేను పుస్తకాలు రాశాను, కానీ మీరు 4 మహద్గ్రంథాలు రాశారు మీ 4 కొడుకులను. నేను అవి రాయలేకపోయాను. ఆయన కొడుకులు ఆయన చెప్పిన మాట వినేవాడు కాదు. మీరు చెప్పదలుచుకున్నవన్నీ మీ కొడుకులు చెబుతూ ఉంటారు అని రాసి చక్కగా ఒక వ్యాసం రాసిచ్చాడు. 4 వేదాలు అంటే 4 కొడుకులను కన్నాడు. అందువల్ల మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేర్లు సార్థకం చేసేటట్టుగా ఈ 4కి 4 పేర్లు పెట్టాడు. అందువల్ల ఆయన సంకల్పం ఏమిటంటే భరద్వాజాశ్రమం అని ఋష్యాశ్రమం అని మా ఇంటికి పేరు పెట్టాడు. ఇల్లే అక్కడే గురుకులం, అక్కడనే చదువు. ఇది కూడా అట్టగే ఇల్లై గురుకులమై ఇక్కడ పిల్లలందరికీ కూడా అన్నంతో పాటు విద్యనిచ్చి విద్యతో పాటు ప్రేమని మంచితనాన్ని ఇచ్చేటువంటి గురుకులాన్ని ఏర్పాటు చేసినట్టయితే మా తల్లి తండ్రిను సంకల్పించినటువంటి కార్యాన్ని చేసిన కొడుకును అవుతానని, లేకపోతే వ్యర్థుడిని అవుతాను అనమాట. నేను ఎప్పుడు వ్యర్థుణ్ణి కాను కాబట్టి సుందరాకాండలో హనుమంతుడలే సర్వదా కృతకార్యోహం. హనుమంతుడు అనుకున్నాడు సీత కనపడకపోతే చూడకుండా వెళ్లిపోవాల్సి వస్తుందేమని భయపడి, అయినా నా జాతకం ప్రకారం తిరిగి వెళ్ళటం అనేది లేదు కదా, పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. అలాగా హనుమంతుడు లాంటి జాతకం కాబట్టి నాది పని పూర్తి చేయాలి. దానికి తోడు ఇంతమంది వానరులు కూడా ఉంటే మనకి భయం లేదు. ఎందుకనంటే చక్కని కీర్తన ఉంది. అదేగా అమెరికాలో చేసి వచ్చింది. అంతేకాకుండా ఇది రాముడి యొక్క నామానికి రాముడి కంటే బలం ఎక్కువ ఉంది. నామ్ రామ్సే జాదా అంటే నేను ఒక్కడిని చేయగలిగిన కంటే నా పేరున మీరు నా ఎందున్న భక్తి విశ్వాసాలతో చేసే పని ఎక్కువ ఉంటుంది. ఎందుకన్నాడు నామ్ రామ్సే జాదా సాగర్ ఊపర్ పత్తర్ డాలే అంటే రాముడు పేరు చెప్పి రాళ్లు వేస్తే తేలుతున్నాయి. కానీ రాముడు మాత్రం నీళ్లలో ఆ రాళ్లు లేకుండా తేలలేదు సేతు మీద. అంటే చమత్కారం చెప్పాడు. అందుకని ఆ విధంగా ఇది మన భక్తి విశ్వాసాల మూలాన మన పెద్దల యొక్క ఆశీస్సుల అనుగ్రహం మూలాన ఇది ప్రపంచంలో, ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఇది హిందూ మతాన్ని, ఋషి ధర్మాన్ని, వేద ధర్మాన్ని మోడర్నైజ్ చేయకుండా, మాడిఫై చేయకుండా, దీన్ని తగ్గించకుండా యాజ్ ఇట్ ఈజ్ చెప్పేటువంటి మొట్టమొదటి ఆశ్రమాన్ని, యూనివర్సిటీని ఇది స్థాపిస్తున్నామని భావిస్తూ పెరుమాళ్లను దీనికి ఇటువంటి కార్యక్రమానికి అనుగ్రహాశీస్సులు ఇవ్వాలని కోరుతూ ఇందులో చెప్పేటువంటి విద్యా విధానం ఈ తెలిపేటువంటి ఒక చిన్న వ్యాసం ఇదివరకు రాసింది. వ్యాస శిష్యులని వ్యాస మహర్షి చేసినటువంటి మహత్తర పనుల కార్యం అంతా కూడా వ్యాసుడు తన శిష్యుల ద్వారానే చేశాడు. ఒక శిష్యుడు వేద విభాగాన్ని ప్రచారం చేశాడు, ఇంకొకడు పురాణ ఇతిహాసాలను ప్రచారం చేశాడు, ఇంకొకడు నాడీ గ్రంథాలు మంత్రశాస్త్రం చేశాడు. ఈ విధంగా పైలుడు, సూతుడు, జైమిని, సుమంత్రుడు ఈ విధంగా వ్యాసుడి యొక్క శిష్యులు ఎవరెవరు ఎటువంటి పని చేశారు. ప్రింటింగ్ లేని రోజుల్లో, రేడియో టెలివిజన్ లేని రోజుల్లో, కమ్యూనికేషన్ లేని రోజుల్లో
ఇండియా ఈ పక్క నుంచి ఆ పక్కకి మహాభారతం ప్రచారం చేశారంటే ఆ శిష్యులు ఎటువంటి వాళ్ళు నలుగురు చేసింది. ప్రతి ఒక్కడూ భగవద్గీత వాడు చదువుకుంటున్నాడంటే ఆ వ్యాస శిష్యులకు నమస్కారం పెట్టాలి. వ్యాసుడు హిమాలయాల్లో కూర్చుంటే కన్యాకుమారిలో ఆయన పేరు ప్రతిధ్వనించేట్టు చేశారు. అందువల్ల వ్యాస శిష్యుల వల్లనే ఈవేళ విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ వ్యాసుడి యొక్క చరిత్ర అంతా కూడా ప్రపంచం అంతా వ్యాపించిందంటే అటువంటి శిష్యులు. అందువల్ల ఏ శిష్యుడికైనా ఐడియల్ అన్నమాట వ్యాసుడి శిష్యులు. 18 పురాణాలు వ్యాసుడు కాగితంలో కలం పెట్టి రాయలేదు, సంకల్ప మాత్రం చేశాడు. జైమినికి ధర్మపక్షులు చెబుతాయి పురాణం అంతా. మార్కండేయ పురాణంలో చెప్తాడు. ఈ పురాణం అంటే ఎట్లా చెప్పబడిందంటే జైమినికి వెళ్లి ఈ నేను చెప్పే పురాణం నాకు టైం లేదు నీకు చెప్పడానికి వ్యాసుడు చెప్పాడు. అక్కడ ఫలానా చోట చెట్టు మీద మర్రి చెట్టు మీద త్వరలో 4 పక్షులు ఉంటాయి, ఆ పక్షులు చెబుతాయి పొమ్మను. పక్షులు చెప్పడం ఏమిటన్నాడు. అంతే, గురువు మాటని తిరుగులేదు. అట్లాగే నమ్ముకుని జైమిని అక్కడికి పోతే ఆ మర్రి చెట్టులో 2 పిట్టలు, అప్పుడే పుట్టిన పక్షి పిల్లలు ఉంటాయి. అవి మనుష్య భాషలో వాడితో మాట్లాడతాయి. ఆశ్చర్యపోతాడు. నీ గురువు నిన్ను పంపించాడు కదా, నీకు తెలియవలసిన విషయాలను మేము చెప్తాము. కురుక్షేత్రంలో ఇదివరకు భగవద్గీత చెప్పినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నాయి ఆ పిట్టలు. వాటి పూర్వజన్మ జ్ఞానం కలిగి మొత్తం అంతా ఈ పురాణం అంతా వ్యాసులు వారు ఏవైతే రాశాడో అవి జ్ఞాపకం చేసుకుని చెప్తారు. అదే ఆ పురాణం అంతా. ఈ విధంగా వ్యాసుడు అద్భుతమైన పద్ధతిలో తన విద్యను రాశాడు. భగవద్గీత కూడా మనకి వేళ కాగితం మీద రాసి ఇయ్యలేదు, ఆయన చేత్తో పట్టుకుని. ఆ భగవద్గీతని దివ్య దృష్టితోటి శ్రీకృష్ణుడు చెబుతుంటే ఆయన గ్రహించి సంజయుడికి మన రేడియో ట్రాన్స్మిషన్ లాగా ఇచ్చాడు. ఎక్కడో కూర్చున్న సంజయుడు ఆ భగవద్గీతనంతా ధృతరాష్ట్రుడికి అప్పచెప్పాడు. ఈ మొత్తం అంతా సంజయుడు వినడము, ధృతరాష్ట్రుడికి చెప్పడము, కృష్ణుడు చెప్పడము, అర్జునుడు వినటం, ఈ 2 సంజయుడికి అందడం, ఇవన్నీ కలిపి భగవద్గీతలో మొత్తం వ్యాసుడు రాయకని రాశాడు. చేయకనే అన్ని పనులు చేయిస్తాడని చెప్పింది అది వ్యాసుడి యొక్క విధానం. కాబట్టి ఇది పవిత్రమైన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా అద్భుతమైనటువంటి ఈ రోజు ఈ అనుభవాలతో మన యోగమిత్రులతో ఆనందంగా గడవటం భగవద్ అనుగ్రహంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ మీ అందరికీ అనుగ్రహాశీస్సులు ఇస్తూ పెరుమాళ్లు మీకు భక్తిని, జ్ఞానమును, వినయ విధేయతలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మంగళాశాసనములు చేస్తున్నాం. హరి నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.